ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పృథ్వన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ నేను కూడా ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా ఖండిస్తున్నా. ఎందుకంటే సారు చెప్పినటువంటి మాటలు, సార్ చెప్పినటువంటి స్పీచ్లు కానీ, సందేశాలు కానీ వినుకుంటూ అనేక సందర్భాల్లో యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటా. సార్ చాలా మంచి మంచి విషయాలు చెప్తుంటారని, ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చూస్తూ ఉంటా. అదేవిధంగా ఈ మధ్యలో తులసక్క వీడియోలు కూడా ఎక్కువ చూస్తుంటా అన్నమాట. తమ్ముడు విన్నాక సూర్య చెప్పిండు, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు. నిజాలు మాట్లాడితే ఎవరైనా సహించారు, నిజం మాట్లాడితే ఎవరైనా ఒప్పుకోరు. కానీ నిజం అనేది ఎప్పటికీ ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉంటది. అబద్ధం అతికినట్టు చెప్పినా నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది అంటారు కదా. ప్రశ్నించడం అంటేనే తెలంగాణ. ప్రశ్న కేర్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. అంతకుముందు ప్రశ్నించి కొట్లాడి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి, మా పాటలతోని సంధ్యక్క చెప్పినట్టు, తులసక్క చెప్పినట్టు ఎన్నిసార్లు తిడుతుంటే మేము ఆపలేకపోయినామని అక్క చెప్తుంటే, మా పాటల ద్వారా అసలు ఎట్లా తిట్టినాం అంటే, నాకు అక్క చెప్తే ఒక పాట గుర్తుకొచ్చింది. హీరో అనుకుంటే చిరంజీవి, నువ్వు జీరో అయితేవి చిరంజీవి అని చెప్పి అసలు ఎట్లా తిడుతుంటామంటే ఉద్యమంలో పాటలు, చాలా పాటల రూపంలో, మాటల రూపంలో తిట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందామని చెప్పే నినాదం, నీళ్లు నిధులు నియామకాలు అన్ని ఆగమైతున్నాయి, మీ పెత్తనం మా మీద ఏందని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ప్రశ్నించే గొంతుల్ని అణచివేయాలని చూస్తూ ఊరుకునే తెలంగాణ సమాజం కాదు, తెలంగాణ ప్రజలు కాదు, ఇక్కడ ఉన్న యువత గాని, విద్యార్థులు గాని, మేధావులు గాని, ప్రజా సంఘాలు గాని అందరూ కూడా ప్రశ్నించే గొంతులని అణచివేయాలని చూస్తూ ఎవరు ఊరుకోరు లేరు. ఖబర్దార్ అని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జర్నలిస్టుల మీద మొన్న అంతకుముందు కూడా అన్న కేవీఆర్ అన్న జర్నలిస్టుల మీద కానీ అనేక ప్రశ్నించే గొంతుల మీద ఎప్పుడు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులన్నీ ఖండిస్తూ ఉద్యమంలో మేము వాడుకున్న పాటలు చాలా ఉన్నాయి. గోరటెంకన్న రాసిన పాట మీకు అందరూ తెలుసు. ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా, ఇండియా పాకిస్తానోల ఇనుప కంచె పడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, ఇడ్లీ బండి అడ్డ జాగా మీరే నిలుపుకోవచ్చు అని ఇట్లాంటి పాటలు అనేక పాటలు పాడుకున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల మీద కూడా ఇప్పుడు జరిగినట్టు అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా విలేకరుల మీద దాడులు జరిగినప్పుడు మా కోదార్సినన్న రాసిండు, జర్నలిస్ట్ అన్నా జనం నడిసే బాట నీది, అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. అందరు పాడండి నాతో పాటు. జర్నలిస్ట్ అన్నా జనము నడిసే బాట నీది, అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. జర్నలిస్ట్ అన్నా అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. ఘర్షణ సంఘర్షణవుతావు, గగన గర్జన మెరుపువైతావు, నిత్యము ప్రజల కోసం హక్కులడిగే శక్తివైతావు. జర్నలిస్ట్ అన్నా జనము నడిసే బాట నీది, అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. సమాజాన్ని చక్కబెట్టే అక్షర సైనికుడు లెక్క, నిర్బంధం నీడలోన నిజము కోసం పోరాటం. సమాజాన్ని చక్కబెట్టే అక్షర సైనికుడి లెక్క, నిర్బంధం నీడలోన నిజము కోసం పోరాటం. రాజకీయ నేతలను రంగు పులిమి ఆరేస్తావు, రాత్రి పగలు తేడలేక అలుపు ఎరగని డ్యూటీ చేస్తావు. ప్రభుత్వాలను ఎదిరించి నిగ్గనీసే నిప్పువైతావు, ప్రజల పక్షం గొంతువయ్యి పాలకుల భరతం పడతావు. అన్నమాయన్న జర్నలిస్ట్ అన్నా ఆత్మగల్లా మనసు నీది, జర్నలిస్ట్ అన్నా జనము నడిసే బాట నీది, అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. ఇట్లా అరచేతితో సూర్యుని ఆపలేరు, బంతిని ఎంత స్పీడ్ కొడితే అంతే స్పీడ్ గా వెనకకు వస్తుంది అన్నట్టు ఇక్కడ ప్రశ్నించే గొంతులని అణచివేస్తే మరింత ప్రశ్నించే గొంతులు ఇంకా కొత్తలు పుట్టుకొస్తారని చెప్పి మీ ఆగడాలని, మీ అణచివేతని
ఖచ్చితంగా ఎండగట్టే రోజులు వస్తాయి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అట్లాంటి ఉద్యమాన్ని చూడాలనుకుంటే, రుచి చూడాలనుకుంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో మీరు ఇట్లా చేస్తుంటే కుక్క కాడకు చెప్పదే బంటారు కదా, మేము అట్లానే చేసి చూపిస్తాం బిడ్డ. ఖబర్దార్. జై తెలంగాణ.